హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ టు సంధ్యారాగం. ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో, నాకు కొంచెం ఆటంకాలు, అడ్డంకులు వచ్చాయి కాబట్టి యాక్చువల్లీ నా డే అన్నది ఈరోజు ఎర్లీగానే స్టార్ట్ అయింది. 3:45కి నేను వెళ్ళి బయటికి చూసేటప్పటికి విపరీతమైన వర్షం పడుతుంది. డే నాడు నేను అభిషేకం వెళ్ళలేనేమో అనుకోని నెమ్మదిగా రెడీ అయ్యాను. 5:00 అయ్యేసరికి కొంచెం వర్షం తగ్గింది. ఇంక నేను స్టార్ట్ అయిపోయాను. ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఇంకా దగ్గరికి వెళ్తున్నానంటే కొంచెం పెద్దగా అయింది వర్షం. టెంపుల్ లోపలికి వెళ్ళాక విపరీతంగా స్టార్ట్ అయిపోయింది. బట్ అప్పటికే అభిషేకం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఈరోజు రాజరాజేశ్వరి అమ్మ శ్రీ మహాలక్ష్మీ దేవిగా అభిషేకం పొందారు. అలాగే భక్తులందరినీ ఈరోజు మహాలక్ష్మీదేవి అవతారంలో ఆశీర్వదింప రానున్నారు. సో ఆ అమ్మవారికి అభిషేకమైన అనంతరం దీపధూప నైవేద్యాలతో పూజించి శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించనున్నారు. సో అమ్మవారి అభిషేకం అయిన తర్వాత శివయ్యకు కూడా అభిషేకం చేశారు. నేనైతే రిటర్న్ ఇంటికి రాలేదు, ఎందుకంటే ఇంకా వర్షం ఆగేటట్లు లేదు. సో శివయ్యకు అలంకరణ తర్వాత హారతి అన్నీ ఇచ్చారు. అలాగే సీతారామచంద్రులకు కూడా అభిషేకం చేసి అలంకరించి దీపధూప నైవేద్యాలతో పూజించి హారతిని కూడా ఇచ్చారు. ఇలా అందరి దేవతల అభిషేకాలు హారతులు పొందిన తరువాత 7:30కేమో కుంకుమార్చన స్టార్ట్ అయింది. ఈరోజు చండీ హోమము అలాగే కొన్ని హోమాలు జరిగాయి. సో వాటన్నిటిలో పాల్గొనలేదు, బట్ ఆ వీడియోస్ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు ఈ హోమాల్లో అతి విశేషంగా ఆకర్షించినది ఈ ఘట్టం లాస్ట్లో జరుగుతుంది. అయ్యగారులు అలా స్వామివారిని ఉయ్యాలూపుతుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ మహాలక్ష్మి యొక్క కృప మీపై ఎల్లవేళలు కురుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ హోమం, అభిషేకాలు, అలంకరణ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. కాకపోతే ఈ రోజు నుంచి నేను డైరెక్ట్గా వెళ్ళలేను కాబట్టి ఆలయ సభ్యులైన సార్ నాకు ఈ వీడియోస్ పంపిస్తారు, అవి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మరొక అందమైన వీడియోతో మీ ముందు ఉంటాను. నాది ఇంకొక న్యూ ట్రిప్ అన్నది రేపటి నుంచి మొదలవుతుంది. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎన్నో అందమైన వీడియోలు అలాగే మా పుట్టినిల్లైన మరియు నా హోమ్ టౌన్ అయిన కరపూరు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీ అందరికీ శరన్నవరాత్రుల 5వ రోజు శుభాకాంక్షలు. బాయ్ బాయ్ సంజు ఫ్యామిలీ.